అందరికీ నమస్కారం. పంచభూత లింగ క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. ఇక్కడ వెలిసిన అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంటే ఇహపర సుఖాలకు లోటుండదని, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసిన వారికి ముక్తి లభిస్తుందని హిందువుల నమ్మకం. ఒక వ్యక్తి జీవితంలో అరుణాచలం సందర్శించాక ఒక లెక్క, సందర్శించక ముందు మరో లెక్క అంటూ పండితులు చెప్తూ ఉంటారు. అటువంటి ముక్తి క్షేత్రానికి ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకొని వెళ్ళండి. మొదటిసారి అరుణాచలం వెళ్ళిన వారు వెంటనే ప్రధాన ఆలయంలో దర్శనానికి వెళ్ళకూడదు. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాతనే వెళ్ళాలి. అలాగే గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా గుడికి ఎడమవైపు నుంచి మాత్రమే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కుడివైపు నుంచి చేయకూడదు. ఎందుకంటే కరుణగిరికి దగ్గరలో ఉండే కుడి మార్గంలో సూక్ష్మ రూపంలో యోగులు, సిద్ధులు, దేవతలు ప్రదక్షిణలు చేస్తారట. అందుకే కుడివైపు నుంచి ప్రదక్షిణ చేయకూడదు. ఇక గిరి ప్రదక్షిణ ఎక్కడ మొదలు పెడతారో అక్కడే ముగించాలి. అప్పుడే గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది. ఎక్కడ నుంచి మొదలుపెట్టినా అక్కడ ఖచ్చితంగా ఒక వినాయకుడి గుడి ఉంటుంది. కాబట్టి ముందుగా ఆ వినాయకుడికి మొక్కి వీలైతే ఒక కొబ్బరికాయ కొట్టి అప్పుడు ప్రదక్షిణ మొదలు పెట్టండి. తిరువన్నామలై వెళ్ళే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వీలైనన్ని ఎక్కువ 10 రూపాయల నోట్లు, చిన్న చిన్న డబ్బాలు తీసుకువెళ్ళండి. ఎందుకంటే ప్రతి ఆలయంలో 10 రూపాయలు దక్షిణగా వేస్తే అక్కడ విభూది ప్యాకెట్లు ఖచ్చితంగా ఇస్తారు. అలాగే గిరి ప్రదక్షిణకు వెళ్ళే సమయంలో చిన్న చిన్న డబ్బాలు తీసుకుని వెళితే ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ డబ్బాలలో తీసుకుని రావచ్చు. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు కానీ మధ్యలో కానీ ఎక్కువగా ఆహారం తీసుకోవద్దు. ఎందుకంటే 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఆయాసం వచ్చే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఖాళీ కడుపుతో గిరి ప్రదక్షిణ చేస్తే చాలా ప్రశాంతంగా, వేగవంతంగా పూర్తి అవుతుంది. గుంపులుగా మాట్లాడుకుంటూ గిరి ప్రదక్షిణ చేయకండి. ఏకాంతంగా చేయడమే ఉత్తమం. అలాగే ప్రదక్షిణ చేసే సమయంలో ఎక్కువసార్లు కూర్చోవడం చేయకండి. దీనివల్ల నరాలు పట్టి నడకలో వేగం తగ్గిపోతుంది. అంతగా అలసిపోయినట్టు అనిపిస్తే రోడ్డు పక్కన ఉన్న బెంచీల పైన పడుకోండి. అగ్నిలింగానికి రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం అత్యంత శక్తివంతమైనదిగా చెప్తూ ఉంటారు. ఆ దక్షిణామూర్తిని అరుణాచల శివుడి స్వరూపంగా కొలుస్తారు. ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా ఒక దీపమైనా వెలిగించండి. అక్కడే శనగల దండ అమ్ముతారు. మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని శనగల దండలను స్వామివారికి సమర్పించండి. మీరిచ్చిన దండలకు అక్కడ పురోహితులు స్వామివారి మెడలో వేస్తారు. ఇక ప్రదక్షిణ పూర్తి చేసుకున్న తర్వాత ప్రధాన ఆలయంలో స్వామివారి దర్శనానికి వెళ్తున్నప్పుడు ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎడమ వైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఖచ్చితంగా ఆ సుబ్రహ్మణ్యుడి దర్శనం చేసుకోవాలట. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే పెద్ద పెద్ద పిల్లర్లతో అతిపెద్ద మండపం కనిపిస్తుంది. ఆ మండపంలోంచి కొంచెం ముందుకు వెళితే అక్కడ పాతాళలింగం ఉంటుందట. అక్కడ రమణ మహర్షి తపస్సు చేశారట. అలాగే ఉత్తరం వైపున ఉన్న అమ్మాని అమ్మన్ అనే మహాభక్తురాలు కట్టించిన ప్రధాన గోపురం కింద నుంచి ఒకసారి వెళ్ళి రావాలని శాస్త్రం చెప్తుందట. ఇక రెండవ ప్రాకారానికి ఎడమ వైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం కలదు. అక్కడ కాలభైరవుడిని తప్పక దర్శనం చేసుకోవాలి. అరుణాచలేశ్వరుని దర్శనం అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అక్కడ కొబ్బరికాయలు ఇస్తే గోత్రనామాలు చదివి కొబ్బరికాయలు కొట్టి విభూదిని ప్రసాదంగా ఇస్తారు. కొబ్బరికాయలు లేకపోతే గోత్రనామాలు చదవరట. ఇక ఎముకలు అరిగిపోయిన వారు యమలింగం దగ్గర ఇచ్చే విభూదిని ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది అని చెప్తారు. ఇక మొదటిసారి అరుణాచలం వెళ్తున్న వారు ఈ వివరాలు మాత్రమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా అరుణాచలం వెళ్ళి వచ్చిన వారి అనుభవాలు తెలుసుకొని వెళ్ళండి. మీ అరుణాచల గిరి యాత్రను సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోండి. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.